వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ సొసైటీ భారతీయ సమాజం అనే సబ్జెక్ట్లోని వివాహం బంధుత్వం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వివాహాలకు సంబంధించి సరైన జత. ఆన్సర్ డి పైవన్నీ. పరీక్షా విధి వివాహం కుకీలు, విధవా వివాహం సగాయి తెగ, ఇద్దరు మహిళల మధ్య వివాహం నూనెర్ తెగ. ఇవన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 2, ముస్లింలకు సంబంధించి సరైనది. ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైనవే. కుల, ముస్లిం దంపతులు పరస్పర అంగీకారంతో విడిపోవడం. బాటిల్, ముస్లిం పురుషుడు క్రైస్తవ మహిళలను వివాహమాడడం. మెహర్, విడాకుల సమయంలో ముస్లిం స్త్రీకి చెల్లించాల్సిన పారితోషికం. మెహర్ అంటే విడాకుల సమయంలో ముస్లిం స్త్రీకి చెల్లించాల్సిన పారితోషికం. ఇవన్నీ కూడా సరైనవే. థర్డ్ క్వశ్చన్, హిందూ వివాహం. ఆన్సర్ డి సంస్కారం. క్వశ్చన్ నెంబర్ 4, హిందూ వివాహ సంస్కారాలలో అతి ముఖ్యమైనవి. ఆన్సర్ బి కన్యాదానం. కన్యాదానం. క్వశ్చన్ నెంబర్ 5, హిందువులలో ఏది బహిర్వివాహ యూనిట్? హిందువులలో ఏది బహిర్వివాహ యూనిట్? ఆన్సర్ బి గోత్రం. క్వశ్చన్ నెంబర్ 6, హిందూ వివాహ చట్టం 1955లోని అంశం కానిదేమిది? ఆన్సర్ సి కులాంతర వివాహాన్ని అంగీకరించడం. ఇది 1955 చట్టంలోని అంశం కాదు. హిందూ వివాహ చట్టం 1955లోని అంశాలు ఏంటంటే వివాహ కనీస వయసును నిర్ణయించడం, విడాకులకు చట్టబద్ధత కల్పించడం. ఇవన్నీ కూడా సరైన అంశాలు. ఏ అండ్ బి. ఒక సి కరెక్ట్ కాదు. క్వశ్చన్ నెంబర్ 7, దయాభాగ పద్ధతిని ఏ ప్రాంతంలో అవలంబిస్తారు? ఆన్సర్ ఇస్ బి పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అవలంబిస్తారు. క్వశ్చన్ నెంబర్ 8, కులాంతర వివాహాన్ని అనుమతించిన చట్టం ఏది? ఆన్సర్ సి స్పెషల్ మ్యారేజెస్ చట్టం 1954. క్వశ్చన్ నెంబర్ 9, ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు ఎక్కువ కావడానికి కారణం ఏంటి? ఆన్సర్ ఏ విద్య, చైతన్యం, అవగాహన పెరగడం. క్వశ్చన్ నెంబర్ 10, వంశం అనేది ప్రధానంగా. ఆన్సర్ ఏ రక్త సంబంధం. వంశం అనేది ప్రధానంగా రక్త సంబంధం. 11th క్వశ్చన్, వంశం అనేది దేనిని నియంత్రిస్తుంది? ఆన్సర్ ఏ వివాహాన్ని నియంత్రిస్తుంది. వంశం అనేది వివాహాన్ని నియంత్రిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 12, వంశానికి సంబంధించి సరైనది. ఆన్సర్ ఏ వంశం అనేది గోత్రంలో ఒక భాగం.
క్వశ్చన్ నెంబర్ 13, గోత్రం లక్షణం ఏంటి? ఆన్సర్ డి పైవన్నీ. ప్రతి గోత్రానికి పేరు ఉంటుంది. గోత్రం బహిర్వివాహ సమూహం. గోత్రం బహిర్వివాహ సమూహం. గోత్రానికి ప్రత్యేక చిహ్నం ఉంటుంది. ఇవన్నీ కూడా గోత్రానికి లక్షణాలు. క్వశ్చన్ నెంబర్ 14, భారతదేశంలో ఎన్ని తెగలు కలవు? ఆన్సర్ ఏ 573 తెగలు కలవు దేశంలో. క్వశ్చన్ నెంబర్ 15, భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణలో తెగల గురించి నిర్వచనం ఉంది? భారత రాజ్యాంగంలో ఏ ప్రకరణలో తెగల గురించి నిర్వచనం ఉంది? ఆన్సర్ బి 342 ప్రకటన. క్వశ్చన్ నెంబర్ 16, సంతాలులు, బిల్లులు, గోండులు, గవదలు ప్రధానంగా ఏ మండలంలో విస్తరించి ఉన్నారు? ఆన్సర్ ఏ మధ్య మండలంలో విస్తరించి ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 17, క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైనవే. సర్వాత్మవాదం ఎడ్వర్డ్ టేలర్, జీవాత్మకవాదం మజుందార్, ప్రకృతివాదం మాక్స్ ముల్లర్. ఇవన్నీ కూడా సరైన ఆన్సర్లే. క్వశ్చన్ నెంబర్ 18, వివాహ రకాలకు సంబంధించి సరైనవి? ఆన్సర్ డి పైవన్నీ సరైనవే. కర పరిగ్రహణం, రహస్య వివాహం, అనాహిత వివాహం, బహుమతులు ఇచ్చి వివాహం చేసుకోవడం, ప్రయోగ వివాహం, ధైర్య సాహసాన్ని ప్రదర్శించి వివాహం ఆడటం. ఇవన్నీ కూడా సరైన అంశాలు. క్వశ్చన్ నెంబర్ 19, ఈ క్రింది వాటిలో సరైనది? ఆన్సర్ డి పైవన్నీ కూడా సరైనవే. దేశ జనాభాలో తెగల శాతం 8.6%. అధిక తెగల జనాభా గల రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. అతి తక్కువ తెగల జనాభా గల రాష్ట్రం ఏదంటే సిక్కిం. క్వశ్చన్ నెంబర్ 20, తెగల జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు. ఆన్సర్ డి పైవన్నీ ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్. ఈ యొక్క ప్రాంతాల్లో తెగల జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఇవి. క్వశ్చన్ నెంబర్ 21, దేశంలో అధికంగా ఉన్న గిరిజన తెగ. ఏ బిల్లులు. క్వశ్చన్ నెంబర్ 22, సన్నిహిత బంధువులతో లైంగిక సంబంధం పెట్టుకోవడం. ఆన్సర్ ఏ అగమ్య గమనం. క్వశ్చన్ నెంబర్ 23, భార్య
ప్రసవ వేదన పడుతున్నప్పుడు భర్త వివిధ నిషేధాలు బాధలు నటించే పద్ధతి. ఆన్సర్ ఇస్ ఏ కుహన ప్రసూతి. క్వశ్చన్ నెంబర్ 24. ప్రాథమిక కుటుంబాలు బంధుత్వం ద్వారా కలవగా ఏర్పడే బంధు సమూహం. ఆన్సర్ ఏ గోత్రం. క్వశ్చన్ నెంబర్ 25. ఎవరు ప్రాథమిక బంధువు కాదు? ఆన్సర్ డి మామ. మామ అనేది ప్రాథమిక బంధువు కాదు. తల్లి, తండ్రి, తమ్ముడు, అన్న వీళ్ళందరూ కూడా ప్రాథమిక బంధువులు. అంటే వీళ్ళందరూ ఒకే ఇంటి వాళ్ళు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 26. బంధుత్వ పదాలను వర్గీకరించడానికి ప్రాతిపదికలు. బంధుత్వ పదాలను వర్గీకరించడానికి ప్రాతిపదికలు. ఆన్సర్ డి పైవన్నీ. భాషా నిర్మితి, ఉపయోగించే విధానం, ఉపయోగించే పద్ధతి ఇవన్నీ కూడా వర్గీకరించడానికి ప్రాతిపదికలు. క్వశ్చన్ నెంబర్ 27. ఒక వ్యక్తి తండ్రి సోదరుడి కొడుకు ఆ వ్యక్తికి ఎలాంటి బంధువు? ఆన్సర్ సి తృతీయ బంధువు. క్వశ్చన్ నెంబర్ 28. బంధుత్వం అనే పదాన్ని తొలిసారిగా వాడిన శాస్త్రవేత్త. ఆన్సర్ ఏ సర్ హెన్రీ మెయిన్. బంధుత్వం అనే పదాన్ని తొలిసారిగా వాడిన శాస్త్రవేత్త ఎవరంటే సర్ హెన్రీ మెయిన్. క్వశ్చన్ నెంబర్ 29. ఆంధ్రప్రదేశ్లో ఏ తెగల గోత్ర కూటమి కనిపిస్తుంది? ఆన్సర్ ఏ గోండు అనే గోత్ర కూటమి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చివరిగా 30th క్వశ్చన్. తండ్రి అనే బంధుత్వ పదం. ఆన్సర్ ఏ సూచిక బంధుత్వ పదం. ఇవి 30 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇవి వివాహం, బంధుత్వం అనే టాపిక్లోని క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు పీడిఎఫ్ రూపంలో ఆన్సర్స్తో పాటు లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు అందించడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది లైక్ మాత్రమే. థ్యాంక్ యూ.